నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలు ఆయనను వెంబడించారు. ఈరోజు యేసును వెంబడించాలనుకునేవారు, ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు విని ఆయన వెంబడించాలనేవారు ఏ విధంగా ఉండాలి? కొద్దిమందిని ప్రభు మన ముందర మాదిరిగా పెట్టాడు. అందులో కుష్ఠరోగి ఒకరున్నారు, శతాధిపతి ఒకరున్నారు. పేతురింటిలో ప్రవేశించినప్పుడు పేతురు అత్త ఆ స్థలంలో వీరు మనకు సాక్షులుగా ఉన్నారు. మాదిరిగా కుష్ఠరోగి చూసినట్లయితే యేసు దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నాడు. అప్పుడు యేసు అంటున్నాడు, చెయ్యి చాపి ఆ వ్యక్తిని ముట్టి, నాకిష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగానే తక్షణమే ఆ వ్యక్తి కుష్ఠరోగము శుద్ధి అయింది. అదేవిధంగా శతాధిపతి దాసుడు యేసు కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు ఒక శతాధిపతి యేసు దగ్గరికి వచ్చినాడు. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుతున్నాడు అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు, నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తానంటే ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటిలోనికి వచ్చేదానికి నేను పాత్రుడను కాను, నువ్వు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటాడు. నేను కూడా అధికారానికి లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, ఒకని పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. ఇక్కడ ఆ శతాధిపతి మాటలు యేసు విని ఆశ్చర్యపడతాడు. తన వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అప్పుడు యేసు ఆదితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇక నువ్వు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అంటున్నాడు. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందాడు. అదేవిధంగా యేసు పేతురింటిలోకి వెళ్ళాడు. జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచెను అన్నాడు. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసింది. యేసు పేతురింటిలోకి వెళ్ళినప్పుడు ఆమెను జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూశాడు. ఆమె చెయ్యి ముట్టగానే ఆమెలో ఉన్న జ్వరం ఆమెను విడిచి వెళ్ళిపోయింది. ఆమె లేచి యేసుకు ఉపచారం చేయింది. సాయంకాలం అనేక మంది జనులు, దయ్యాలు పట్టిన అనేకులు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన మాట వలన వారిలోని దయ్యాలన్నీ వెళ్ళగొట్టి రోగులందరినీ ప్రభు స్వస్థపరుస్తూ వచ్చినారు. కనుక దయచేసి ఈ వీడియో చూసే మనల్ని అక్కడ ఏ విధంగా వారందరినీ స్వస్థపరిచినాడో ఈరోజు నీవు అదే రీతిగా ప్రార్థన చేస్తే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు.